నెల్లూరు నగరంలోని ఫతేగాన్పేటలో గల మస్జీద్ ఏ కలాన్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మసీదు కమిటీ చాలా చక్కగా పనిచేస్తుందని, గతం కంటే మెరుగైన సేవలు అందిస్తుందని అన్నారు. తాను మేయర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న బరియల్ గ్రౌండ్లో లైటింగ్ పిల్లర్స్ ఏర్పాటు చేశామని, తరువాత ప్రభుత్వం లైటింగ్ వేయలేదని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో చర్చించి త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటికే రంజాన్ మాసంలో 8 రోజులు గడిచిపోయాయని, రోజులు చీకటులు అయిపోతున్నాయని, భగవంతుడు మనకు ఇచ్చిన కోట కూడా ఇలానే అయిపోతుందని, ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. మన కుటుంబంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం కూడా ఆలోచించాలని హితవు పలికారు. రంజాన్ మాసం భాష, చూపు, ఆలోచనలు అదుపులో పెట్టుకోవడం నేర్పుతుందని అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఎవరు గొడవల గురించి మాట్లాడరని, ట్రంప్ ప్రతిరోజు అక్కడ బాంబు వేస్తా, ఇక్కడ బాంబు వేస్తా అని వ్యాఖ్యలు చేస్తున్నారని, పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించి చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో కరీముల్లా, సమీ హుసేని, సాబిర్ ఖాన్, సలీం, రసూల్, నన్నే సాహెబ్, ఇంతియాజ్, రియాజ్, అన్వర్, మౌలానా, అజీజ్, హయత్ బాషా, పాషా మొహిద్దీన్, కాలేషా, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం. ఈరోజు రంజాన్ మాసంలో ఉపవాసంలో భాగంగా ఫతేగాన్పేటలో ఉండే కలాన్ మస్జిద్ ఏదైతే ఉందో చాలా ప్రసిద్ధి చెందింది. మరి ఈ మస్జిద్కి ఈరోజు ఇక్కడ ఇఫ్తియార్ విందుకి ఇక్కడ ఉండే కమిటీ వాళ్ళందరూ ఆహ్వానించడంతో ఇక్కడ రావడం జరిగింది. మరి కమిటీ కానీ చాలా చక్కగా పనిచేస్తున్నారు. గతం కన్నా ఇప్పుడు మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఇక్కడ దీనికి కనెక్టెడ్ బరియల్ గ్రౌండ్ కానీ ఉంది. గతంలోనే నేను మేయర్గా ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని పోల్స్ కావాలని చెప్తే అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అది ఎందువల్ల వేయలేదు. ఇప్పుడే ప్రెసిడెంట్ గారు చెప్పారు ఇక్కడ చాలా చీకట్గా ఉంది, పోల్స్ కావాలని చెప్పి అవి కానీ నేను ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే, ఇది రూరల్ కింద వస్తుంది, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కానీ మాట్లాడి, కమిషనర్తో మాట్లాడి దీన్ని ఇమ్మీడియట్గా చేయిస్తామని చెప్పాము. అన్ని మసీదుల దగ్గర శానిటేషన్ ఇవన్నీ చేయాలని చెప్తున్నాము. కమిషనర్ గారిని కానీ ఇంకోసారి రివ్యూ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రంజాన్ మాసం ఇప్పటికి 8 రోజులు అయిపోయినాయి. చిటికీలో అయిపోతుంది సమయం. మనకు కానీ ఒక కోటా ఉంటుంది, ఆ కోటా ఇట్నే అయిపోద్ది. సో భగవంతుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేయాలి. ముందు మన కుటుంబం కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన సమాజం కోసం, మన దేశం కోసం. అలాగనే ఈ ఉపవాసం ఒక ఆకలి దప్పిక తెలవడానికే కాదు, ఆ తెలిసింది ఇంకోరికి ఆ ఆకలి ఆ దప్పిక లేకుండా చేయడానికి. అదేవిధంగా ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండడం మాత్రమే కాదు, మన నాలుగుకి అదుపు, మన భాషకి అదుపు, మన చూపుకి అదుపు, మన ఆలోచనకు ఒక అదుపు. చెప్తారు కదా, 3 కోతులు ఉండి చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. అది వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ దీంట్లో. సో ఒక డిసిప్లైన్, ఈ నెల రోజులు ఒక డిసిప్లైన్ వస్తే దాంట్లో నుంచి ఒక్క మంచి అలవాటు కానీ మన జీవితంలో దాన్ని కంటిన్యూ చేయగలిగితే ఆ భగవంతుడు దగ్గర మనం పాస్ అయిపోతాం. కాబట్టి అందరు కానీ ఈ యొక్క మాసం పవిత్రమైన మాసం, భగవంతుడు ప్రతి ఒక్కరి కోరికల్ని తీర్చే మాసం. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ కానీ రంజాన్ మాసంలో యుద్ధాలు, తగులాడుకోవడాలు ఇవన్నీ ఎక్కడ మాట్లాడరు. కానీ అన్యాయంగా ఉంది ఈ రంజాన్ మాసంలో కానీ ఇరాక్ పైన బాంబులు వేస్తామని చెప్పడం. మేబీ ట్రంప్ ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరికి కానీ మనం అందరం అబ్రహాం యొక్క రిలీజియన్ ఇది, అది జూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, అందరము అబ్రహామిక్ రిలీజన్. సో ఈ మాసానికి ఒక పవిత్రత ఉంది. సో ఈ పవిత్ర మాసంలో
యుద్ధాలు చేయరు, ఇతరులకి బాధ పెట్టరు. ఇప్పుడు కానీ ప్రతిరోజు నేను ఈరోజు బాంబు వేస్తా, రేపు బాంబు వేస్తా అంటున్నారు. ఈ మాసం వరకు ఆ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే ముందు పక్కన మానుకోవాలని నేను తెలియజేస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.